హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో పూరి ఒకటి. ఇక్కడ చార్ధామ్ అంటే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ కాదు. బద్రీనాథ్, పూరి జగన్నాథ్, రామేశ్వరం, ద్వారక ఈ నాలుగింటిని చార్ధామ్ అంటారు. ఈ 4 ధామాలను దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని హిందువుల విశ్వాసం. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ రోజున పూరి జగన్నాథ్ రథయాత్ర కన్నుల పండగలా జరుగుతుంది. దేశ విదేశాల నుంచి ఈ యాత్రలో పాల్గొనడానికి, కళ్ళారా చూడడానికి 10 లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారు. ఈ ఏడాది జూలై 7వ తేదీన జగన్నాథుల రథయాత్ర ప్రారంభమైంది. దాని నేపథ్యంలో జగన్నాథుని ఆలయ విశేషాలు, స్థల పురాణం గురించి, అలాగే రథయాత్ర విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో పూరీ పట్టణం ఉంది. పూర్వం ఈ పట్టణాన్ని పురుషోత్తమ నగరమని, శ్రీక్షేత్రం అని కూడా పిలిచేవారు. పురాతన కాలం నుంచి పూరి ప్రముఖ క్షేత్రంగా కొనసాగుతుంది. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలు అందుకుంటున్నాడు. పూరీ క్షేత్రంలో వెలిసిన జగన్నాథుని ఆలయాన్ని 12వ శతాబ్దంలో కళింగ రాజ్యాన్ని పరిపాలించే అనంతవర్మ చొండ గంగాదేవ ప్రారంభించారు. ఆయన మనవడైన రాజా అనంగ భీమాదేవ్ పూర్తి చేశాడని చెబుతారు. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రదుమ్న మహారాజు కట్టించాడని అంటారు. ఆలయ స్థల పురాణం ప్రకారం జగన్నాథుడు గిరిజనుల దేవుడు. పూర్వంలో నీలమాధవుడు అనే పేరుతో పూజలు అందుకునేవాడు. గిరిజనుల రాజైన విశ్వావసుడు అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుని పూజించేవాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రదుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విద్యాపతి విశ్వావసుని కుమార్తె అయిన లలితను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. విద్యాపతి తన మామగారైన విశ్వావసుని జగన్నాథుని విగ్రహాలు చూపించమని పదే పదే ప్రాధేయపడతాడు. చివరికి విశ్వావసుడు విద్యాపతి కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకెళ్తాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళి ఆ దారి పొడుగున ఆవాలు జారవిడుస్తాడు. కొద్ది రోజులకు అవన్నీ మొలకెత్తి జగన్నాథుని ఆలయానికి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రదుమ్న మహారాజుకు కబురు పెడతాడు. జగన్నాథుని చూడ్డానికి ఇంద్రదుమ్ని మహారాజు అడవికి చేరుకునేసరికి ఆలయంలో విగ్రహాలు అదృశ్యమవుతాయి. దీంతో నిరాశ చెందిన ఇంద్రదుమ్ని మహారాజు నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఆ ఆలయంలోనే నిద్రిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి ఇంద్రదుమ్ని మహారాజు కలలో జగన్నాథుడు కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖ్య ద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. జగన్నాథుడు చెప్పినట్లుగా కొయ్యలైతే కొట్టుకొచ్చాయి, కానీ విగ్రహాలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో సాక్షాత్తు దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. ఇంద్రద్యుమ్న మహారాజుతో విశ్వకర్మ తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాల రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో తాను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని అంటాడు. అంతేకాదు, విగ్రహాలు తయారయ్యే ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలిగించకూడదని షరతు విధిస్తాడు. ఆ షరతుకు రాజు అంగీకరిస్తాడు. విశ్వకర్మ విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ గది నుంచి ఎలాంటి శబ్దం రాదు. రోజులు గడిచిపోతున్నా ఎలాంటి అలికిడి లేకపోవడం వల్ల అసహనానికి గురైన రాణి గుండిచాదేవి తొందర పెట్టడం వల్ల గడువు పూర్తవకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. రాజు తలుపులు తెరిపించగానే అక్కడ శిల్పి కనిపించడు. సగం చెక్కిన విగ్రహాలు మాత్రమే దర్శనమిస్తాయి. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలను చూసి రాజు పశ్చాత్తాపం పొంది బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇకపై ఆలయంలో విగ్రహాలు ఇలాగే దర్శనమిస్తాయని, అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని చెబుతాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలో విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం ఉండవు. చతుర్దశ భువనాలను చూడ్డానిక అన్నట్లు విగ్రహాలకు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఈ దారుమూర్తులను ప్రతి 8 ఏళ్లకు ఒకసారి కానీ, 12 ఏళ్లకు కానీ, 19 ఏళ్లకు ఒకసారి కానీ మార్చి నూతన దేవత మూర్తులను ప్రతిష్ఠిస్తారు. దీనిని నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నిటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విగ్రహాలను కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. అలాగే ఊరేగింపు సేవలో
ప్రతి సంవత్సరం ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే. ఈ సాంప్రదాయాలన్నిటికీ భిన్నమైంది ఒడిశాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుణ్ణి ఏడాదికి ఒకసారి గుడిలోంచి బయటికి తీసుకొచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ప్రతి సంవత్సరం కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భక్తులు భావిస్తారు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియ రోజున ప్రారంభమై 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు సాగుతుంది. ఆ తర్వాత సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరటంతో ముగుస్తుంది. ఇది 12 రోజుల పాటు జరిగే ఉత్సవం. ఈ యాత్రకి 2 నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి. ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని అలంకరిస్తారు. సుభద్రదేవి రథాన్ని పద్మధ్వజం అంటారు. దీని ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ 3 రథాలను నిలబెడతారు. ఇక ఆ జగన్నాథుని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని భక్తులు తహతహలాడిపోతుంటారు. దాదాపు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకొస్తుండగానే జయహో జగన్నాథ అంటూ జయ జయధ్వానాలు చేస్తారు. ఇలా 3 విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పాహండి అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ 3 విగ్రహాలను తీసుకొచ్చేవారిని దైత్యులు అంటారు. వీరు ఇంద్రదుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుణ్ణి నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వవసు వారసులు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విగ్రహాలను గర్భగుడి నుంచి బయటికి తీసుకొచ్చి రథాల మీద ప్రతిష్ఠింపజేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథాలపై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముందు బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను చరాపహార అంటారు. ఆ తర్వాత స్వామిపై గంధ నీళ్లు చిలకరించి కిందకి దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. ఇదే తరహాలో బలభద్రుణ్ణి, సుభద్రదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. ఆ తర్వాత రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే తరువాయి. జగన్నాథుడి రథం మీద ఉండే ప్రధాన పండ అంటే పూజారి నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపి చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని పెద్దగా అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు. విశాలమైన బోడోదండ అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర సాగుతుంది. లక్షలాది భక్తుల నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణం అడ్డు వచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకు నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉండే గుండిచాదేవి గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండిచాదేవి ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకెళ్తారు. వారం రోజుల పాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన తర్వాత దశమి రోజు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదయాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకొని బయటే ఉండిపోతాయి. మర్నాడు అంటే ఏకాదశి రోజు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు బారులు తీరుతారు. ద్వాదశి రోజు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తవుతుంది. యాత్ర పేరిట 10 రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకొని కొత్త కళ సంతరించుకుంటుంది. ఇలాంటి ఎన్నో విశిష్టతలు, భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు కలిగిన ఈ పూరి జగన్నాథుడి ఆలయాన్ని ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్, పూరి జగన్నాథ ఆలయ విశిష్టత మరియు రథయాత్ర విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.